Hello beginners, welcome to New Tech channel. Let's start another video in the series of hiring updates. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసేసి లూమెల్ అనే కంపెనీ నుండి. సో మీరు ఈ డీటెయిల్స్ చూద్దాము. సో లూమెల్ అనే కంపెనీ ప్రొడక్ట్ డెవలపర్ ట్రైనీ రోల్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇది ఒక ఫ్రెషర్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అండ్ దట్ టు 2025 కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఈ రోల్కి ఎలిజిబుల్. ఓకే, సో ఈ లొకేషన్ వచ్చేసి చెన్నై అండ్ ఇది ఒక ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. సో మనకి ఉండాల్సిన స్కిల్ సెట్ ఏంటంటే స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ స్కిల్స్ ఆర్ మస్ట్. సో ఇవన్నమాట. సో వాళ్ళు మెన్షన్ చేస్తున్న మన స్కిల్ సెట్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ స్కిల్స్ ఆర్ మస్ట్. సో మీరు ఇక్కడ ప్రొడక్ట్ డెవలపర్ రోల్లో మీరు ఏం చేస్తున్నారు అంటే బిల్డ్ ప్రొడక్ట్స్ యూజింగ్ యూఐ ఫ్రేమ్వర్క్స్. కోర్ స్కిల్ సెట్ వుడ్ బి జేఎస్ ఆర్ రియాక్ట్ డాట్ జేఎస్, పైథాన్, నోట్ డాట్ జేఎస్ ఆర్ MongoDB. So develop hosted and cloud-based BI products using cutting-edge languages like Node, Python, Java. Okay. So re-engineer existing hosted products for the cloud AWS. Okay. Other frameworks like Angular, Vue, visualization libraries, etc. will be good to know. ఓకేనా. సో ఇవన్నీ మీకు యాడ్ ఆన్స్ అనమాట. సో వీటి మీద మీకు ఏమన్నా నాలెడ్జ్ ఉంటే అది మీకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ కానీ జావా కానీ వాటి మీద స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ కనుక ఉంటే వెల్ అండ్ గుడ్ అనమాట. సో ఓకే, సో హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి? ఇక్కడ వాళ్ళ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ రెజ్యూమ్ని సబ్మిట్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే చాలు, మీరు అప్లై చేసినట్టు అనమాట. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే అప్లై చేసిన తర్వాత ఏంటి, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఐ సబ్మిట్ మై అప్లికేషన్. సో ఫస్ట్ మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే షార్ట్ లిస్ట్ ద అప్లికెంట్స్ అనమాట. ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ రెజ్యూమ్స్. అండ్ ఆల్సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అసెస్మెంట్ అనేది పెడతారనమాట. ఓకే, రెజ్యూమ్ ద్వారా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అసెస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత సో దాంట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట విత్ జనరల్ అండ్ టెక్నికల్ మీద. ఓకే, సో సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అంటే లైక్ హెచ్ఆర్, టెక్నికల్ రౌండ్ అలా అనమాట. అలా కొన్ని ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు క్వాలిఫై అవుతూ వస్తే మీకు ఫైనల్గా వాళ్ళు ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు ఏం హైలైట్ చేస్తున్నారంటే ఇక్కడ ఫర్ ఎస్ రైట్ యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వన్ కెన్ ఆల్వేస్ బి ట్రైన్ టెక్నికల్లీ బట్ యాటిట్యూడ్ ఈజ్ వాట్ యూ ఆల్రెడీ పొసెస్ అండ్ వీ గివ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ టు ఇట్. సో మీ టెక్నికల్గా ఎంత వెల్ అండ్ గుడ్ అయినా కానీ వాళ్ళు మీ యాటిట్యూడ్ లైక్ బిహేవియర్ అండ్ యువర్ పర్సనాలిటీకి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో నెక్స్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫీల్ ఫ్రీ టు జస్ట్ పికప్ ఏ ఫోన్ ఆర్ డ్రాప్ ఎన్ ఈమెయిల్ ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. సో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు వాళ్ళకి ఈమెయిల్ అయినా డ్రాప్ చేయొచ్చు ఆర్ వాళ్ళకి కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇవి కొన్ని హైలైట్స్ ఏంటంటే సో లెర్న్ వైల్ గెటింగ్ పెయిడ్. సో వాళ్ళు ఒకవేళ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసినా కానీ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసినా కానీ వాళ్ళు ఖచ్చితంగా పెయిడ్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆల్సో బీ ఏ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ లూమెల్స్ vibrant culture by always being willing and eager to experiment, learn and deliver customer value while having fun. సో ఇది ఈ రోల్ గురించి. సో మనం ఎలా అప్లై చేయాలో చూద్దాము. సో ఇక్కడ మీకు అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, అప్లై ఫర్ దిస్ జాబ్ అని. సో మరి ఇది క్లిక్ చేయగానే మీకు ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, అడిషనల్ డాక్యుమెంట్స్ ఇన్ ద సెన్స్ మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ కానీ ఏమైనా ఉంటే అవి అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఎక్స్పీరియన్స్ని అప్లోడ్ చేయొచ్చు బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండటరీ. అండ్ మ్యాండటరీ ఫీల్డ్స్ అప్లై ఎప్పుడు అప్లికేషన్స్లో మ్యాండటరీ ఫీల్డ్స్ కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఓకే, అప్పుడే మీ అప్లికేషన్ కూడా సబ్మిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్ యూ పాసింగ్ అవుట్ ఇన్ 2025. సో ఇది నేను ఇందాక చెప్పినట్లు ఓన్లీ 2025 పాస్డ్ అవుట్స్ మాత్రమే. సో వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో ఎస్ ఆర్ నో అని చెప్పేసి యూ షుడ్ మీరు ఖచ్చితంగా 2025 పాస్డ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఖచ్చితంగా అయి ఉండాలి. సో మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. సో మీకు ప్లీజ్ షేర్ టు యువర్ గిట్హబ్ ఆర్ లీడ్ కోడ్ ప్రొఫైల్. సో మీకు ఏమైనా లీడ్ కోడ్ ప్రొఫైల్ కనుక ఉంటే కనుక అది మీరు ఇక్కడ షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే మీ కోడింగ్ స్కిల్స్ అనేవి తెలుస్తుంది అనమాట. ఓకే, మీ ర్యాంక్ని బట్టి మీ కోడింగ్ స్కిల్స్కి వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీ యూ ఆర్ లుకింగ్ ఎట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో మీరు ఎలాంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో వాటి గురించి మీకు కొంచెం బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. అండ్ హూ ఇన్స్పైర్స్ యూ ద మోస్ట్ అండ్ వై. సో మీకు ఏంటి పెద్ద ఇన్స్పిరేషన్ అనేది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎందుకు మీరు వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవుతున్నారని. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ లూమెల్.
సో మీకు లూమెల్ కంపెనీ నుంచి ఏం తెలుసు, మీరు ఏం అర్థం చేసుకున్నారు అండ్ మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ మీరు లూమెల్ ఈ కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోండి వెబ్సైట్లోకి వెళ్ళి. సో ఆ తర్వాత మీ అండర్స్టాండింగ్ మీ ఒపీనియన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎనీథింగ్ దట్ యూ విష్ టు షేర్ విత్ అస్. సో మీరు ఇంకేమన్నా మీ థాట్స్ని కానీ మీ ఒపీనియన్స్ని కానీ షేర్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మీరు అక్కడ టైప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, డూ యూ నో ఎనీ వన్ వర్కింగ్ ఇన్ ద లూమెల్. సో మీ ఈ కంపెనీలో మీకు ఎవరైనా తెలుసా, మీకు వర్కింగ్ ప్రొఫెషన్స్ లైక్ మీ రిలేటివ్స్ వర్క్ చేయొచ్చు, మీ కలీగ్స్, మీ కాలేజ్ మేట్స్ వర్క్ చేయొచ్చు, ఆర్ మీ ఫ్రెండ్స్ వర్క్ చేయొచ్చు. సో మీకు ఎవరైనా తెలుసా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్, హౌ డూ యూ గెట్ టు నో అబౌట్ దిస్ ఆపర్చునిటీ. సో మీరు ఈ ఆపర్చునిటీ గురించి ఎలా తెలుసుకున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టు ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మీ రెజ్యూమే, సో మీరు ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ ఉంది కదా, సో మీ రెజ్యూమేని ప్లస్ ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో జనరల్ ఆర్ పర్సనాలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో ఆ క్వశ్చన్స్ని బట్టే వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో కేర్ఫుల్గా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. అండ్ ఆల్సో మీ రెజ్యూమ్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని స్కిల్స్ని మ్యాచ్ చేసుకొని మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. ఓకే, సో లాస్ట్లో మీ క్యాప్చా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆల్ బై అప్లయింగ్ అని చెప్పి డిక్లేర్ చేయండి. అండ్ ఒకసారి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకున్న తర్వాతే అప్లై నౌ అని క్లిక్ చేయండి. ఓకే, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో 2025 బ్యాచ్ పాస్వర్డ్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో వెళ్ళి ఇమీడియట్గా అప్లై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కంపల్సరీగా 2025 బ్యాచ్ పాస్వర్డ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.